హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఎప్పుడు మనము పంజాబీ డ్రెస్సులకి సైడ్ పాకెట్స్ అనేటివి కుట్టుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి లాంగ్ ఫ్రాక్స్ కూడా పాకెట్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పాకెట్ కట్ చేసుకోవడానికి ఇలా డబల్ లేయర్ క్లాత్ అనేది తీసుకొని పై వైపు నుంచి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మన హ్యాండ్ని ఆ క్లాత్ పైన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి పాకెట్ అనేది ఎంత పొడవు ఎంత వెడల్పులో కావాలనేది తెలుస్తుంది. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా మనకి ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలో తెలుస్తుంది కదా. ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనకి పాకెట్ కటింగ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా నీట్గా పాకెట్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ ని హ్యాండ్స్ ని అంతా కూడా జాయింట్ చేసి పెట్టుకునేసాను. ఓన్లీ సైడ్ జాయింట్స్ మాత్రమే చేయలేదండి, మీతంతా కూడా ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనకి ఎటువైపు కావాలంటే అటువైపు, అంటే రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, ఇలా నడుము దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్కి కింది వైపుకి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా కింది వైపు పై వైపున రెండు వైపులా కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్స్ అనేది పెట్టుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పాకెట్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ షేప్ అనేది తీసుకున్నాం కదా రౌండ్గా, ఆ షేప్ అనేది పై వైపుకి కాకుండా ఇలా కింది వైపుకి ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పాకెట్ క్లాత్ అనేది తీసుకొని మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్కి కింది వైపు నుంచి పాకెట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ పాకెట్ క్లాత్ని ఓపెన్ చేసి దానిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి. మనకి 2 సైడ్స్ కావాలంటే 2 సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ రైట్ సైడ్ ఒక సైడే పెడుతున్నానండి పాకెట్ అనేది. చూడండి, దీనికి కింది వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇంకొక పార్ట్కి మనము పై వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎప్పుడైనా 2 పార్ట్స్ని జాయిన్ చేస్తున్నాము అంటే రెండింటిని కూడా ఆపోజిట్గా పెట్టి స్టిచ్ చేసుకుంటేనే అది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇటు సైడ్ కూడా మనము ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో పాకెట్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత పాకెట్ క్లాత్ అనేది ఓపెన్ చేసుకొని దానిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి మనము సైడ్ జాయింట్స్ అనేది చేసుకుంటూ రావాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చంక దగ్గర కూడా చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా నడుము వరకు కుట్టుకుంటూ రావాలండి. ఇలా స్ట్రైట్గా నడుము వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, లైనింగ్ని అలాగే 2 మెయిన్ పీసులు 2 లైనింగ్లు మొత్తం కూడా 4 పీసుల్ని ఇలా నీట్గా పట్టుకొని ఒక 5 ఇంచెస్, అంటే మనం జోబీ కుట్టుకున్నాం కదా అక్కడ వరకు కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత పై వైపు లైనింగ్ని కింది వైపు లైనింగ్ని లోపలికి పెట్టేసి ఓన్లీ ఈ మెయిన్ పీస్కి ఈ పాకెట్కి మాత్రమే స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలండి. ఆ పాకెట్ షేప్కి తగినట్టు నీట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది వదిలేసి నీట్గా కుట్టుకుంటూ రావాలి. మనం మెయిన్ పీసు ఎక్కువ తీసుకుంటాం, లైనింగ్ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటాం కదండి వెడల్పు. అలాంటప్పుడు లైనింగ్ని సపరేట్గా మెయిన్ పీస్ని సపరేట్గా మనము సైడ్ జాయింట్స్ అనేది చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలా కాకుండా 2 కలిపి వేసేసినట్లయితే మనకి నడిచేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇలా స్ట్రైట్గా మెయిన్ పీస్కి స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు వెడల్పుతో గ్యాప్ అనేది వదిలేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ పైన కుట్టు అనేది పడకుండా ఈ జోబీకి అలాగే మెయిన్ పీస్కి మాత్రమే స్టిచ్ పడేలాగా దానిపైనే, అంటే ఇంతకుముందు వేసుకున్నాం కదా దానిపైనే స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచు వెడల్పుతో గ్యాప్ అనేది వదిలేసి 3వ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నడుము వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ పీస్ని పాకెట్ క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసి ఇప్పుడు ఈ 2 లైనింగ్ క్లాత్లకు మాత్రమే స్టిచ్ పడేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా సపరేట్గా కుట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా స్ట్రైట్గా లైనింగ్కి కింది వైపు వరకు కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి సైడ్ జాయింట్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 2 వైపులా కూడా సైడ్ జాయింట్స్ చేసుకొని మనం రివర్స్ చేసుకుంటే మన పాకెట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మనము ఇలా లాంగ్ ఫ్రాక్స్ కూడా పాకెట్ అనేది స్టిచ్ చేసుకుంటే మొబైల్ పెట్టుకోవడానికి లేకపోతే మనీ పర్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ మీకు క్లియర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.